హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. నిన్న మార్నింగ్ అయితే నేను పాలన్నవి కాగపెట్టాను కదండి. పాలైతే ఒక గిన్నెలో బాగానే ఉన్నాయి, రెండో గిన్నెలో పాలైతే విరిగిపోయినాయి. ఇంకా పైన మీగడ తీద్దాము అని చూసేలోపు పాలైతే విరిగిపోయి ఉన్నాయి. ఇంకా సరే అనేసి ఆ పాలు ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి ఇంకా పన్నీర్ అయితే ప్రిపేర్ చేసేసాను. చూడండి, నాకు 4 లీటర్ల పాలకు వచ్చేసి ఒక 250 గ్రామ్స్ అయితే పన్నీర్ వచ్చేసింది. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి పాలక్ పన్నీర్ పులావ్ చేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా పాలకూరను అయితే కట్ చేసేసుకుంటున్నాను నేను. పాలకూర తెచ్చిన 2 డేస్ వరకే ఫ్రెష్గా ఉంటుంది, తర్వాత అయితే కలర్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి త్వరగా చేసేద్దాము అనేసి ఇంకా ఈరోజైతే ఈ రెసిపీని అయితే నేను చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి, కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను, అలానే గీ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా అవి హీట్ అయిన తర్వాత ఆయిల్ అన్నది ఇక్కడ నేను మనం బిర్యానీ మసాలా వేసేస్తాం కదా, ఆ మసాలా అయితే వేసేసుకున్నాను. అలా మసాలా కొద్దిగా వేగిన తర్వాత ఒక ఆనియను, అలానే 4-5 గ్రీన్ చిల్లీ కూడా ఇలాగ పొడుగ్గా కట్ చేసి వేసేసుకున్నాను. ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ అలానే దీంట్లోకి ఇక్కడ నేను ఒక చిన్న కట్ట పుదీనా అయితే కట్ చేసేసుకున్నాను. కొద్దిగా మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ పచ్చి బఠానీ ఉంటుంది కదండి, పచ్చి బఠానీ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే పచ్చి బఠానీ వేసేసుకున్నాను. ఇది కూడా మనకి కొద్దిగా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుందన్నమాట. ఒక 2 మినిట్స్ వరకు అలాగా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా నేను ఇక్కడ పుదీనా అయితే కట్ చేసేసుకున్నాను కదా, ఆ పుదీనా కూడా వేసేసుకుంటున్నాను. చిన్న సైజు కట్ట పుదీనా అయితే వేసేసుకున్నానండి. పుదీనా వేసుకున్న తర్వాత ఇక్కడ 6 కట్టల పాలకూరను అయితే తీసుకున్నాను నేను. పాలకూర అయితే చాలా లేతగా ఉంది కాబట్టి కాడలతో సహా ఇక్కడ వేసేసుకున్నాను. మనకి పాలకూర కుక్ అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ పన్నీర్ని అయితే ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసేసుకున్నానండి. మనకి పాలకూరలో వాటర్ అన్నవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా వాటితోటి నేనైతే కుక్ చేసేసుకున్నాను. ఈ విధంగా కుక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నానండి. దీనిని మనం బిర్యానీ రైస్కి చేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు నేనైతే మామూలు రెగ్యులర్ రైసే వాడుతున్నాను. మా వాళ్ళకి ఎందుకు బిర్యానీ రైస్ కన్నా కానీ ఇలాగ రెగ్యులర్ రైస్తోనే ఇలాంటి ఐటమ్స్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. బిర్యానీ రైస్తో కడుపు నిండదు అనేసి అంటారనమాట. అందుకోసమని ఎక్కువగా వాళ్ళు ఈ రైస్తోనే ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇంకా ఈ రైస్తోనే ఏదైనా ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇలాంటి ఐటమ్స్. అలాగా కొద్దిగా ఇక్కడ రైస్ అన్నది వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసేసుకున్నాను. ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేంత వరకు కుక్ చేసుకున్నానండి. తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. కొద్దిగా టేస్ట్ అన్నది చూసేలోపు ఇక్కడ నాకు కొద్దిగా సాల్ట్ అన్నది తక్కువ అయిందనమాట. ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవటమే మనం. అసలుకి ఫ్లేవర్ అయితే చాలా మంచిగా వచ్చేస్తుందండి. ఇది ఇలా కుక్ అయ్యేలోపు పక్కన నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ముందుగా కట్ చేసుకున్నాను కదండి నేను పన్నీర్ని, ఆ పన్నీర్ క్యూబ్స్ని అయితే
ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకున్నాను. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇది సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. మనం ఎక్కువగా ఫ్రై చేసాము అంటే మనకి రబ్బర్ లాగా అవుతుంది కదా, అలా కాకుండా మనం సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే పన్నీర్ని అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ పన్నీర్ అన్నది ఫ్రై అయ్యేలోపు మనకి రైస్ కూడా కుక్ అయిపోయిందండి. ఇంకా ముందుగా ఫ్రై చేసిన పన్నీర్ని అయితే ఇలాగా కుక్కర్లోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. పిల్లలకి ఎప్పుడైనా స్కూల్కి ఏమైనా స్పెషల్ ఐటమ్స్ చేయాలి అన్నప్పుడు త్వరగా అయిపోతుందని ఇదైతే చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదండి, ఇలానే తినేసేయచ్చు. మనకి హెల్త్కి కూడా మనం ఇక్కడ లీఫీ వెజిటేబుల్ అన్నది యాడ్ చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిగానే ఉంటుందన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. స్కూల్లో లంచ్ బాక్స్ కానీ ప్రిపేర్ చేయాలి అనేసి అంటే ఇదొక బెస్ట్ రెసిపీ అనేసి చెప్పవచ్చు. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూసేసేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పాలక్ పన్నీర్ పులావ్ అన్నది. మనకి ఇష్టమైతే దీనిని మనం ఇట్లాగా నిమ్మకాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నా కానీ పర్లేదు, ఇలాగా తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది. టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉంటుందండి. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.